హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్. ఈరోజు నేను 31వ రోజు రివ్యూ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ 31st డే రివ్యూ. దీంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు రాబోతున్నారంటే మెహబూబు, హరితేజ, టేస్టీ తేజ, గంగవ్వ, జబర్దస్త్ రోహిణి, గౌతమ్ కృష్ణ, నైనికా పావని, ముక్కు అవినాష్, ఈ 8 కంటెస్టెంట్స్ రాబోతున్నారని తెలుస్తోందండి. వీళ్ళంతా శనివారం నాకు సారు వీకెండ్ ఎపిసోడ్లో వీళ్ళందరూ వస్తారనమాట, అనౌన్స్ చేస్తారు. ఆ రోజు వస్తారనమాట. వీక్ మధ్యలో ఒకళ్ళని మిడ్ వీక్లో ఎలిమినేషన్ ఉంటుందని చెప్పారు కదండి. నా తెలిసినంత వరకు మణికంఠను పంపించి సీక్రెట్ రూమ్లో ఉంచుతారనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మణికంఠను అనవసరంగా ఈ హౌస్ మేట్స్ అంతా ట్రిగ్గర్ చేసి, మెయిన్ యష్మి ట్రిగ్గర్ చేసి ఇంకా హైప్ వస్తుందండి మణికంఠకి. అందరిలోకి మణికంఠకే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి నామినేషన్స్లో. అది వాళ్ళకి తెలియట్లేదు. తర్వాత ఏమో ఇంకా ఏటీఎం అయిందండి, అందరికి సాంగ్ వేశారు, అందరూ వచ్చి లాన్లో డాన్స్ వేస్తారు. కొంతమంది వీళ్ళు లెగవలేదండి, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు లెగవలేదు. డాగ్ సౌండ్స్ వచ్చాయి. డాగ్ సౌండ్స్ వస్తుంటే ఏంటా అని చెప్పని అప్పుడు లెగిసారనమాట వాళ్ళ నలుగురు. మిగతా వాళ్ళందరూ లాన్లోనే డాన్స్ వేశారు. తర్వాత వీళ్ళకి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. మార్నింగ్ మస్ట్ టాస్క్ మీ అందరికీ అని చెప్తాడు. కలర్ విచ్ కలర్ అని చెప్పాను అని మీరు అనాలి. నేను ఒక కలర్ చెప్తా, ఆ కలర్ తీసుకొచ్చి ఒక బాక్స్ లైన్ గీస్తారండి. ఆ లైన్లోకి వేయాలి. అటువైపు టీం నుంచి ఒకళ్ళు, ఇటువైపు టీం నుంచి ఒకళ్ళు రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు వేయాలన్నమాట. అట్లా ఫస్ట్ మణికంఠ, ఆదిత్య ఓం వస్తారండి. బ్లాక్ అంటారు. బ్లాక్ అనగానే మణికంఠ తన మెడలో ఉన్న మైక్ తీసుకొచ్చి అటేసేస్తాడనమాట. మైక్ వేయకూడదు కదా, ఆదిత్య ఓం విన్ అయినట్టు ప్రకటిస్తారనమాట. ఆదిత్య ఓము మణికంఠ ఓడిపోయినందుకు నువ్వేం పనిష్మెంట్ ఇస్తావంటే తను డాన్స్ వేయాలి సార్ అని చెప్పని అంటాడనమాట. అనగానే ఒక సాంగ్ వేస్తారు బిగ్ బాస్, డాన్స్ వేస్తుంటే అటు పక్క నుంచి నైనిక తను మామూలుగా యాక్చువల్గా నైనిక డాన్సర్ కదండి, తనకు కొంచెం డాన్స్, ఆ పాటకి తను డాన్స్ స్టెప్స్ వేస్తుంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు నైనికాను కూడా వెళ్ళి డాన్స్ చేయమని మణికంఠతో. అలా ఇద్దరు కలిసి డాన్స్ వేస్తారనమాట. ఆ తర్వాత నబీలు, నిఖిల్ వస్తారు. వీళ్ళిద్దరు గ్రీన్ అని చెప్తారు. నిఖిల్ ఏం చేస్తాడంటే అక్కడ కింద వాళ్ళ లాన్లో గ్రాఫ్ ఉంటుంది కదా, ఆ గ్రాఫ్ తీసుకొచ్చి వేసేస్తాడనమాట. అలా నిఖిల్ విన్ అవుతాడనమాట. నిఖిల్ విన్ అవుతే అప్పుడు నబీల్కి ఏం పనిష్మెంట్ ఇద్దాము అని చెప్పానని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. నువ్వు బకెట్లో వాటర్ పట్టాలి, పూల్లో అంటే చాలా ఈజీ అని చెప్పుకొని స్టైల్గా వెళ్తూ ఉంటాడు. నబీల్ చాలా కామెడీ చేస్తాడు అనమాట. ఇక్కడ వెళ్తూ ఉంటే నువ్వు స్పూన్తో పట్టి బకెట్లో పోయాలనగానే అంటాడు అనమాట. ఆ తర్వాత చూపిస్తారు అక్కడ పూల్లో బకెట్లో స్పూన్తో పట్టి పోస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత ఏమో యష్మి, ప్రేరణ వస్తారండి. యష్మి, ప్రేరణ వస్తే వాళ్ళకి వైట్ అని చెప్తారు. వైట్ అంటే షూ వేసేస్తుంది. ప్రేరణను యష్మి ఇద్దరు కలిసి షూస్ వేసేస్తారు అనమాట. ముందు ఎవరు వేస్తారని చెప్పని చూస్తే ప్రేరణ వేసింది అనమాట. ప్రేరణ వేయగానే అప్పుడు మణికంఠను మెచ్చుకోవాలని చెప్పి ప్రేరణ చెప్తుంది అనమాట యష్మితో. నువ్వు మణికంఠని ప్రతి విషయంలోనూ మెచ్చుకుంటున్నట్టు మాట్లాడాలని చెప్తే ఇంకా అలాగా యష్మి మెచ్చుకుంటున్నట్టు 5-6 సార్లు డైలాగ్స్ కొడుతుంది. దాంతో ఇంకా చాలని చెప్పని అంటారనమాట. తర్వాత యష్మి ఏమో అంటుంది, యష్మిను మణికంఠని ఇద్దరిని డాన్స్ చేయమని ఒక సాంగ్ వేస్తారు బిగ్ బాస్, డాన్స్ వేస్తారనమాట. ఆ తర్వాత పృథ్వీ, ప్రేరణ వస్తారండి. వీళ్ళిద్దరికి బ్లూ చెప్తారు. బ్లూ చెప్పంగానే అక్కడ ఉన్న సాక్స్ లాంటి క్లాత్లు, చిన్న నాప్కిన్స్ లాంటివి వేస్తారు. వేస్తే పృథ్వీ ఓడిపోతుంది అనమాట. ప్రేరణ గెలుస్తుంది. దానికేమో పృథ్వీకి ఏమో హెయిర్ బ్యాండ్ పెడుతుంది ప్రేరణ, పనిష్మెంట్ కింద హెయిర్ బ్యాండ్ పెట్టి చిన్న ఫ్రాక్ లాంటిది వేసేసి లేడీ గెటప్లో నడవమంటారు. గొడిగిస్తారనమాట. నడుస్తాడు. నడిచిన తర్వాత దానికై అది చూసి విష్ణుప్రియ గోల చేస్తుంది అనమాట. అలాంటి డ్రెస్ వేసారని చెప్పని. తర్వాత ఇంకా ఈ గేమ్లో కిరాక్ సీత టీం విన్ అయింది. మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, వెళ్ళండి రూమ్లోకి, అదే స్టోర్ రూమ్లోకి అంటే అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి 5 స్టార్స్ చాక్లెట్స్ ఉంటాయండి, అవి తీసుకుంటారనమాట. కాబట్టి వీడు మొత్తం మేము ఎంతమంది ఉన్నాం సార్, అన్ని చాక్లెట్స్ పంపించలేదని చెప్పని విష్ణుప్రియ అంటది. అంతవరకు మరి వాళ్ళు ఎన్ని పంపించారో తెలియదు నాకు తెలిసినంతవరకు. దానికి కిరాక్ సీత నేను పంచుతాను కదా అంటది అనమాట. తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ గేమ్ అయిపోయింది. నిఖిల్ టీము టాప్లో ఉన్నందున మీ టీంలో నుంచి ఒకరిని డైరెక్ట్గా చీఫ్గా ఎన్నుకోవచ్చు, మీరు డిస్కస్ చేసుకొని చెప్పండి నేను అడిగినప్పుడు అని చెప్తారనమాట. ఇంకా నిఖిల్ టీంలో ఎవరెవరు ఉన్నారండి, యష్మి, నిఖిల్, పృథ్వీ, ఆదిత్య ఓం ఉన్నారు. ఇంకా హాట్ డిస్కషన్ బిగిన్ అవుతుందండి యష్మిను పృథ్వీ మధ్యలో. నిఖిల్ అంటాడు, ఒకసారి చీఫ్ అయినంత మాత్రాన్ని ఇంకోసారి అవ్వకూడదా అని అంటాడు. ఒక మాట అంటాడు అంతే.
ఇంకా మైనస్ పాయింట్ ఇద్దరిలో ఉన్న నెగటివ్ పాయింట్స్ తనలో ఉన్న నెగటివ్ పాయింట్స్ ఏమో బయట పెడుతుంది యష్మిలో ఉన్న నెగటివ్ పాయింట్స్ పృథ్వీ బయట పెడతాడు అనమాట. నేను ఫస్ట్ నుంచి ఈ టీంలో ఉన్నాను అని చెప్పని అంటాడు. యష్మి ఏమో నువ్వు అదే అగ్రెసివ్ అని చెప్పని నువ్వు పనికిరావు చీఫ్గా అని అంటది. తర్వాత నిదానంగా ఆశ్చర్యం అప్పటిదాకా ఏం మాట్లాడనమాట. ఇద్దరు అలా గొడవ పడుతుంటే ఆశ్చర్యం అంటే నాకు అవ్వాలని ఉంది చీఫ్గా, నేను 3 టీముల్లో 3 క్లాన్లో ఉన్నాను, నేను 3 క్లాన్స్లో ఉన్నాను, నాకు ఒకసారి చీఫ్ అవ్వాలని ఉంది అని అంటాడు. తర్వాత ఇంక వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఇంకా పృథ్వీ లేచేసి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ నిఖిల్ బయటికి వెళ్ళి పృథ్వీని సముదాయించి రా లోపలికి ఎందుకు వెళ్ళిపోయా బయటికి అని చెప్పి దగ్గర తీసుకుంటాడు. లోపలికి వచ్చిన తర్వాత పృథ్వీ ఫస్ట్ టైం అనమాట ఎమోషనల్ అవ్వటం, చూడటం, అతను కళ్ళమట నీళ్ళు అనేది రావటం ఇదే ఫస్ట్ టైం. బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు 30 రోజులు అయిపోయింది, ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట. ఎప్పుడు యాక్టివ్గాను అగ్రెసివ్గా ఉంటాడు కానీ ఎప్పుడు కళ్ళం నీళ్ళు పెడితే ఎమోషనల్ అవ్వటం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. తనతో యష్మిను పృథ్వీ ఇద్దరు కలిసి హగ్ చేసుకొని ఇద్దరు ఒకేసారి కళ్ళం నీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే తనకు కావాలంటుంది, వీడికి కావాలంటుంది, ఎవరికి ఇచ్చినా కానీ ఇంకొకరికి బాధే, మళ్ళీ హ్యాపీనెస్ కూడా వాళ్ళు అయ్యారని చెప్పని. అప్పుడు ఏంటంటే విష్ణుప్రియ అంటది వాడికి దిష్టి తీయాలి అంటే నన్ను దిష్టి ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు నువ్వే పెట్టేదని అంటది విష్ణుప్రియతో. అందుకని వాడు అన్ని ఎక్స్ప్రెసివ్గా ఉంటాడు, అందుకే నాకు వాడంటే ఇష్టం, ప్రతి విషయం ఎక్స్ప్రెస్ చేస్తాడు, తనది చాలా ఎక్స్ప్రెసివ్ అని చెప్పి, అందుకే నాకు తనంటే చాలా ఇష్టం పృథ్వీ అంటే అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది అనమాట. అట్లా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అనౌన్స్ చేసి ఎవరిని చేయబోతున్నావు అని అడిగితే నిఖిల్ పృథ్వీ పేరు చెప్తాడు అనమాట. పృథ్వీ అలా డైరెక్ట్గా చీఫ్ అయిపోయాడండి, ఒక చీఫ్. ఇంకో రెండో చీఫ్ కోసం ఇప్పుడు పోటీ అనమాట. ఆ పోటీ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడనమాట. దానికి ఏంటంటే డాగ్ బొమ్మలు పెట్టారండి, పప్పీస్ బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్ పెట్టారు. ఒక్కొక్క సాఫ్ట్ టాయ్ మీద ఒక్కొక్క పేరు స్టిక్ చేసి ఉంది. ఇది కూడా లాస్ట్ సీజన్లో కూడా ఉన్నాయండి, లాస్ట్ 2-3 సీజన్లో కూడా ఈ గేమ్ ఉంది. అవి టేబుల్ మీద పెట్టుంటాయి అనమాట. ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వాళ్ళ డాగ్ పప్పీస్ది రూమ్స్ ఉంటాయి అనమాట. దాని మీద పేర్లు ఉంటాయి, వీళ్ళ కంటెస్టెంట్స్ పేర్లు. ఎవరి బొమ్మ తీసుకెళ్ళి వాళ్ళ బొమ్మ గూట్లో పెట్టేసేయాలన్నమాట. లాస్ట్ అంటే ఎవరు ఏది పట్టుకుంటారో కూడా తెలియదు, అంటే బొమ్మ దాని మీద స్టిక్కర్ కనిపించదు అనమాట. అది ఆపోజిట్ సైడ్ ఉంటుంది, ఫేస్ ఇటువైపు ఉంటుంది, వెనకాల సైడ్ బొమ్మలు అంటే వీళ్ళ పేర్లు స్టిక్ చేసి ఉంటాయండి. దానికి ఏంటంటే వీళ్ళు వెళ్ళేసి ఎవరు అందరూ ఒకేసారి పరిగెత్తాలి, కుక్క సౌండ్ వస్తుంది అన్నమాట, డాగ్ సౌండ్ రాగానే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి బొమ్మలు తీసుకోవాలి. లాస్ట్లో ఎవరైతే బొమ్మలు తీసుకుంటారో ఏం చేస్తాడంటే మనకంట అది కుక్కల బొమ్మలు సెట్ చేయాలండి. ఆ కుక్కల బొమ్మలు సెట్ చేసేటప్పుడు తనకి ఫేవర్గా ఉన్న వాళ్ళని ముందుకు పెట్టాడు, మధ్యలో పెట్టాడు, అటు చివరిలో ఏమో తనకు ఫేవర్గా లేని వాళ్ళని పెట్టాడని చెప్పి కిరాక్ సీత ఫైట్ చేస్తుంది, నయనిక కూడా ఫైట్ చేస్తుంది. కిరాక్ సీత కూడా చాలా ఇదిగా మాట్లాడుతుంది, నువ్వు అసలు ఫస్ట్ నుంచి అందరు నీకు హౌస్లో ఉన్న వాళ్ళంతా నువ్వు ఎమోషనల్ అవుతున్నావు అని అందరు నీకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను అన్న మాటలు నీ గురించి నీ అసలు ఎవరు తెలియట్లేదు, ఎవరికి తెలియట్లేదు నీ గురించి, అది ఇది అన్నట్టుగా కిరాక్ సీత చాలాసేపు అరుస్తుంది. మణికంఠ కూడా చాలా కిరాక్ సీతతో ఫైట్ చేసినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్, అంటే ఫస్ట్ టైం కదా, ఎప్పుడు కిరాక్ సీత ఎప్పుడు మణికంఠతో ఏమంది కదా, తను అలా మాట్లాడేసరికి కొంచెం హర్ట్ అయ్యి లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి నేను నామినేషన్స్ నుంచి ఎప్పుడు గురించి ఆలోచించి ఎప్పుడు నామినేషన్లో ఉండకూడదు, ఒకసారైనా చీఫ్ అవుదాం అనుకుంటున్నాను, అది అవ్వకుండా అవుతుంది అని చెప్పి లోపల మాట్లాడుకుంటాడు అనమాట. అలాగా తనకి కిరాక్ సీతకి మణికంఠకి కూడా ఫైట్ అవుతుందండి. తర్వాత ఏమో ఇంకా యష్మిని బయటకు పంపించేశాడు కదండి, యష్మి సంచాలక అవుతుంది. తర్వాత విష్ణుప్రియ ప్రేరణ వస్తారనమాట. ప్రేరణ వస్తే విష్ణుప్రియని చెప్తుంది, విష్ణుప్రియతో అంటుంది అనమాట, తను ఎప్పుడు చూసిన ప్రేరణ గేమ్స్లో టాప్ 2లో ఉంటుంది కాబట్టి తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి తనని ఓకే చేస్తున్నాను అని చెప్పని విష్ణుప్రియని క్విట్ చేస్తుంది అనమాట. తర్వాత ఏమో అప్పుడు నయనిక ఏమో ప్రేరణ అంటుంది నయనికతో ఏంటంటే వీళ్ళు పరిగెత్తేటప్పుడు అంటే నయనిక చేతులు ఇలా ప్రేరణ ముందు కరెక్ట్గా పరిగెత్తుతుందంట, ప్రేరణ ముందు చేతులు ఇట్లా రెండు ఇలా పెట్టిందంట, అడ్డంగా అలా పెట్టావు నువ్వు, నన్ను రానేలేదు ముందుకు, అందుకే నాకు లేట్ అయింది, నేను ఇట్లా లేట్లో చివరిలో వచ్చాను అని చెప్పని ప్రేరణ నయనికతో ఫైట్ చేస్తుంది అనమాట. నాకు తెలియదు, నేను అలా పెట్టాను కూడా తెలియదు, గబాల్ నాకు గేమ్లో ఆడేటప్పుడు అట్లా వచ్చిందేమో అని చెప్పి నయనిక అంటుంది. అలాగా ప్రేరణ అవుట్ అయిపోతుందండి. ప్రేరణ ఓకే అవుతుంది, విష్ణుప్రియ అవుట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు విష్ణుప్రియ సంచాలక అవుతుంది అనమాట. సంచాలక అయితే నయనిక కిరాక్ సీత ఇద్దరు వస్తారనమాట. నయనిక కిరాక్ సీత వస్తే కిరాక్ సీత ఆల్రెడీ ఒకసారి అయ్యింది కదా చీఫ్గా, ఇప్పుడు తనే కదండి ప్రజెంట్ చీఫ్గా ఉంది కదా కిరాక్ సీత.
నైనిక బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తన ఫస్ట్లో నైనిక ఫస్ట్ 3 చీఫ్స్లో నైనిక ఒక చీఫ్ కదండి, ఒక చీఫ్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పని విష్ణుప్రియ నైనికాకి ఓకే చేస్తుంది అనమాట. తర్వాత ఏమో ఇంకా ఇప్పుడు కిరాక్సిత సంచాలక్ అవుతుంది. కిరాక్సిత సంచాలక్ మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ డాగ్ సౌండ్ వస్తుంది, మళ్ళీ అందరూ కలిసి వెళ్తారు. వెళ్తే నైనికా పప్పి నైనికానే తెచ్చుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఇంకా నైనికానే అవుట్ అయిపోయినట్టు, ఇంకా తన పప్పి తను తీసుకోకూడదు, వేరే వాళ్ళ పప్పి తీసుకోవాలన్నమాట. అట్లా తను అవుట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నైనికా సంచాలక్ అయింది. ఇంతవరకు చూపించారండి గేమ్. తర్వాత మణికంఠ ఎమోషనల్ అవుతూ వచ్చి అక్కడ లాన్లో కూర్చొని బాగా కళం నీళ్ళు పెట్టుకుంటే కిరాక్సిత వచ్చి ఫస్ట్ యష్మి వచ్చి వాడిని సముదాయిస్తుంది. ఆ తర్వాత కిరాక్సిత వచ్చి కిరాక్సిత కూడా వచ్చి సముదాయిస్తుంది. మణికంఠ అన్ని రీజన్స్ చెప్తూ ఉంటాడు అనమాట. నేనేం కావాలని చేయట్లేదు, నాకు అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, నేను అన్ని కరెక్ట్ పాయింట్లో మాట్లాడుతున్నా, కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నా సంచాలకుగా కూడా అని ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. వెళ్ళి అక్కడ కూర్చుంటాడు, చైర్స్లో కూర్చుంటే పక్కన కిరాక్సిత కూర్చుంటుంది. ఉన్న తల మీద చేయబెట్టి సముదాయిస్తుంటుంది అనమాట. ఇంతటితో అయిపోయింది ఈరోజు రివ్యూ. ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందండి. దీంతో మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. నా ఛానల్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. మీరు ఇప్పటిదాకా చూడకపోతే బిగ్ బాస్, మీరు నా వీడియోస్లో నా ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి రివ్యూస్ ఉన్నాయండి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పటిదాకా కేవలం 30 రోజులు మాత్రమే జరిగిందండి. ఈరోజు 31st డే. ఈరోజు ఈ వీకెండ్, ఎవ్రీ వీకెండ్ నాకు సార్ వస్తారు. సాటర్డే సండే 9కే స్టార్ట్ అవుతుంది. విడిగా రోజులు సోమవారం నుంచి శుక్రవారం దాకా 9:30 నుంచి 9:30 నుంచి 10:45 దాకా ఉంటుంది. మీరు ఒకటి చూడకపోతే 24/7 హాట్స్టార్లో ఉంటుంది. మళ్ళీ ఎంతమంది ఎపిసోడ్స్ కూడా ఉంటాయి హాట్స్టార్లో. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయండి. రేపు ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారంటున్నారు. నాకు తెలిసినంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మణికంఠని ఒకళ్ళు ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో కన్నా పంపిస్తారు, లేదంటే నైనిక ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నాను. మామూలుగా అయితే సాటర్డే ఎపిసోడ్లో వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్ వస్తారటండి. వాళ్ళ పేర్లు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరంటే హరితేజ, బిగ్ బాస్ 1 కంటెస్టెంట్, తన సింగరు, యాక్టరు. జబర్దస్త్ రోహిణి, యాక్ట్రెస్ ప్లస్ కమెడియన్, బిగ్ బాస్ 4th కంటెస్టెంట్. గంగవ్వ, బిగ్ బాస్ 4th కంటెస్టెంట్, యాక్ట్రెస్, యూట్యూబర్. మెహబూబు, యాక్టరు, డాన్సరు, తను బిగ్ బాస్ 4 కంటెస్టెంట్. మళ్ళీ ముక్కు అవినాష్, యాక్టరు, తను బిగ్ బాస్ 4 కంటెస్టెంట్. తర్వాత గౌతమ్ కృష్ణ, యాక్టరు, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్. నయని పావని, యాక్ట్రెస్, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్. టేస్టీ తేజ, యాక్టరు, ఫేమస్ యూట్యూబర్, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్. వీళ్ళు రాబోతున్నారని తెలుస్తుందండి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.